మాజీ మంత్రి హరీష్ రావు చాలామంది రైతులకు రైతు భరోసా నిధులు అందడం లేదని ఆరోపించారు. వారి పరిధిలో ఉన్న చాలా ఎకరాలకు రైతు భరోసా మాత్రం రాలేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కరోనా వచ్చినా కానీ రైతులను మాత్రం రైతు బంధు ఇచ్చి ఆదుకున్నామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పథకాల కోత పెట్టుబడులు తప్ప చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మరీ రైతుల రుణమాఫీ ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. రైతులకు బేడీలు వేసి చరిత్ర రేవంత్ రెడ్డిదని విమర్శించారు. రైతు భరోసా రాని రైతులకు వెంటనే రైతు భరోసా ఇవ్వాలని కూడా తాను చెప్పడం జరిగింది. ఏదైతే అప్పటి గవర్నమెంట్ మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఎకరాకు అంటే ప్రతి గుంట నుండి వెళ్ళి అందరికీ కూడా ఇచ్చాం, కానీ ఇప్పుడు మేము ఇచ్చిన దాన్ని తప్పుపడుతూ రాళ్ళు రప్పలు గుట్టలకు ఇచ్చారు అంటున్నారు. కానీ వారు సేద్యం చేసుకున్న రైతులకే రూపాయి ఇవ్వడం లేదు. ఏదో తూతు మంత్రంగా ఎకరా నుంచి వెళ్ళి 3 ఎకరాల వరకే ఇస్తున్నారు. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటంటూ కూడా చెప్తున్నారు. ఇదే ఇవాటి మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటుగా మన్యం కోటేశ్వరరావు విశ్లేషకులు ఉన్నారు. అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, గత ప్రభుత్వం చూస్తే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము రైతు నిధులకు సంబంధించి ఎక్కడ కూడా ఆపలేదు. రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం చూసాం. పెట్టుబడుల కంటే ముందే ఒక నెల ముందే మేము రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. గుంట నుండెళ్ళి వాళ్ళకి ఎంత సేద్యం చేస్తే అంతవరకు కూడా మేము ఇవ్వడం జరిగింది. రైతు కళ్ళల్లో ఆనందం చూసాము. మాది రైతు ప్రభుత్వం. ఇప్పుడు కూడా రైతులు మా వద్దే ఉన్నారు. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడ చర్చ వేదిక కట్టినా, ఎక్కడికి మీరు వెళ్ళినా కానీ రైతుల కళ్ళలో ఆనందం చూడాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఏదో తూతూ మంత్రంగా మాటలు చెప్పి కాలయాపన చేస్తుంది అంటున్నారు. దానిపై మరేమంటారు? నమస్తే అండి. అందరికీ నమస్కారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మనకు తెలుసు, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు చూస్తే ఈ రైతు భరోసా అనేది కూడా, ఇందిరమ్మ రైతు భరోసా అనేది కూడా ఒక వన్ ఆఫ్ ది ప్రామిస్. యాక్చువల్లీ 6 గ్యారెంటీస్లో 6 గ్యారెంటీలు ఏం చెప్పారు ఆ టైంలో? మాకు ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేపొద్దున మేము 15,000 రూపాయలు ఎకరానికి సంవత్సరాల్లో ఎకరానికి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ తీరా చూస్తే అదే ఒక్కటే రైతు భరోసా ఒక్కటే. వాళ్ళు ఏం చెప్పారు? మొన్నటి వరకు మొదటిసారి అంటే పోయింది, అది వానకాలం. సరే యాసంగి వేస్తారు అనుకుంటే, యాసంగి వచ్చేసరికి మేము లేదు మేము 15,000 రూపాయలు ఇవ్వలేము కూడా, మా చేత కాదు, 12,000 రూపాయలే మేము ఇవ్వగలుగుతాము ఎకరానికి, అంతవరకు ఇస్తామని చెప్పి మొదలు పెట్టారు. ఏమైన తర్వాత ఇచ్చుకుంటేనే మధ్యలో 3.5 ఎకరాలు 4 ఎకరాల వరకు ఇచ్చినట్టు మ్యాక్సిమం అంటే, అది కూడా కొంతమందికి చాలా మంది చెప్పేది అంటే 3.5 ఎకరాల వరకు వచ్చిందనేసి. సో ఏదేమైనా కూడా రైతులు పంట పండించే ఏదైతే ఉంటుందో, ఎన్ని ఎకరాలైనా కూడా వాటికి ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. ఇస్తా అని చెప్పారు. సరే, మీరు రాళ్ళు కానీ రప్పలు కానీ గుట్టలు కానీ ఇంకేమైనా కానీ వాటిని వదిలేయండి. కానీ పంట పండించే ఏదైతే సాగు భూములు ఉన్నాయో వాటికి ఇవ్వాల్సిన బాధ్యత మరి ఉండే. కానీ 4 ఎకరాలకి ఇచ్చేసి ఆపేసారు. ఆ తర్వాత దాన్ని కంప్లీట్గా ఎక్స్పెక్టేసినట్టే ఇక మళ్ళీ పోయింది. యాసంగిలో పంట ధాన్యం అంతా కూడా ఇంట్లోకి వచ్చింది, అమ్ముకున్నారు, రైతులంతా అయిపోయింది. పంట ఎప్పుడు ఇవ్వాలి రైతుకి రైతు భరోసా? ఎప్పుడైతే పొలాల్లో నీళ్ళు వేసినప్పుడు, లేకపోతే తొక్కి దూరినప్పుడు, వర్షాలు పడ్డప్పుడు మరి రైతు భరోసా వేయాలి. భరోసా ఎందుకంటున్నాం మనం? రైతుకు రేపొద్దున పంటలు ఎండిపోకుండా, పంటలకు కావాల్సిన ఏవైతే విత్తనాలు కానీ, పిండి బస్తాలు కానీ, ఎరువులు కానీ, మిగతాయి కానీ, వాటి కూలీలు కానీ, వాటి ఖర్చులకు అయ్యే ఏదైతే ఖర్చు ఉంటుందో వాటికి ఇవ్వాల్సిన భరోసానే రైతు భరోసా. అలాంటిది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే ఎగ్గొట్టింది. సో ఇప్పుడు మళ్ళీ ఇస్తారని చెప్పి అనుకుంటే మళ్ళీ ఏమైంది? ఇది 9 మొన్ననే స్టార్ట్ చేశారు, 7 రోజులు అనుకుంటా ఈ రోజుకి. సో 7 days బ్యాక్ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మేము డిస్పార్జ్ చేస్తున్నాం, మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటివరకు చూస్తే మళ్ళా ఇది 4.5 ఎకరాల వరకే ఆగిపోయింది. చాలా మంది రైతులు ఏమంటారంటే 7 ఎకరాలు మరి ఇంతవరకు రాలేదు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ చెప్పేది మాత్రం మేము ఆల్మోస్ట్ 7 రోజులకు 7,000 కోట్ల రూపాయలు మేము డిస్పర్స్ చేసినామని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ చెప్పాలి.
ఎందుకంటే అది క్లారిటీ లేదు, ఆ ట్రాన్స్పరెన్సీ లేదు. రైతులంతా మొత్తుకుంటున్నారు. ఇప్పటికి కూడా రైతులు మొదలుపెట్టారు పంటలు దున్నడం కానీ, లేకపోతే ధాన్యం దుక్కి దున్నడం కానీ, నీళ్ళు వేయడం కానీ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆ క్లారిటీ రాలేదు. ఈ 9,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో, రైతుని ఎప్పుడు ఆదుకుంటారు, రైతు భరోసా ఎప్పుడు వస్తుందో మొత్తం కూడా రైతాంగం అంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. ఎట్లా ఉందంటే ఇది ఒక శాస్త్రం చెప్తాడు వెనకకి ఊర్లలో అంటుంటారు, నాయన నా పెళ్లి ఎప్పుడు చేస్తావే అంటే, నీ పెళ్ళి ఆ కొడక చేద్దాంలే అని చెప్తాడు. ఎప్పుడు చేస్తావు, నాకు 25-28 ఏళ్ళు వచ్చినాయంటే, నువ్వు నేను చచ్చినాక చేద్దాంలే అని చెప్పి అంటాడు అన్నమాట. అట్లా ఉంది ఇప్పుడు. రైతు అంతా కూడా రైతులన్నీ ధాన్యం అయిపోయిన తర్వాత యాసంగి సీజను, వానకాల సీజన్, అన్ని సీజన్లో పోయిన తర్వాత మేము వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రైతుల్ని మోసం చేయడంలో ఇప్పుడు నెంబర్ 1 పాత్ర మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయకూడదు. రైతులకు ఏదైతే ఆపద వచ్చినప్పుడు, భరోసా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మిగతాయి కానీ ఇవన్నీ కూడా రైతులకు రెడీగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దీని మీద రివ్యూస్ కూడా కనిపించలేదు. మనం రైతులు పంట పండించిన తర్వాత నెలల కొద్దీ ధాన్యాన్ని కళ్ళాల్లో పెడితే అట్లాగే ఎవరు కూడా పట్టించుకోలేదు. అక్కడేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏది ఇరిగేషన్ మీద బిజీగా ఉంటే, మిగతా వాళ్ళు ఎవరు రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనపడలేదు. ఎందుకంటే 2-3 శాఖలు ఒక మంత్రి దగ్గర ఉండబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళకి వీలు కాకపోతే ఎమ్మెల్యేలకో, ఎమ్మెల్సీలకో, మిగతా వాళ్ళకో వాళ్ళకి బాధ్యత ఇచ్చి జిల్లాలల్లా రివ్యూ సమావేశాలు, రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏమవుతుంది, ఎక్కడి దాకా వచ్చింది, ఏ విధంగా ఉంది, ధాన్యం కొంటున్నారా, కొనట్లేదా, రైతులు ఏమంటున్నారు, ఇవన్నీ కనుక్కోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంటుంది. ఏమన్నారు ఇప్పుడు, మేము వస్తే 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు ఏం చేశారు? ఇప్పుడు ఒక 3 నడుస్తున్నాయి. ఒకటి గ్యాస్ 500 రూపాయలు, రెండవది ఏమో ఉచిత ప్రయాణం, తర్వాత మూడోది విద్యుత్, ఏది ఉచిత విద్యుత్, అది 200 యూనిట్ల వరకు. సరే, మిగతా ఇప్పుడు కూడా పట్టించుకోలేదు. వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తాను, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను, తులం బంగారం ఇస్తా అని చెప్పారు, రకరకాల విద్యా భరోసా ఇస్తా అని చెప్పారు, తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు, తర్వాత మిగతా చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా పట్టించుకోవట్లేదు ఇప్పటికి కూడా. సో దేని గురించి అంటే ఏమవుతుంది మరి, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక చేయలేకపోతా ఉందా, డబ్బులు లేవా, దేని గురించి అనేది మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికైనా కూడా రైతుని దృష్టిలో పెట్టుకొని, మీరు రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్పితే వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు ఇస్తా అని చెప్పిన డబ్బులు ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్ గా రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఇవ్వాల్సిన ఏవైతే ప్రామిసులు ఇచ్చారో అవన్నీ కూడా ఇవ్వాల్సిందిగా మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. బొజ్జ సంజయ్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కొండంతా, చేసేది గోరంతా, ఎలక్షన్కు ముందు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలో తుంగలో తొక్కి 3 గ్యారెంటీలు మాత్రం తూతు మంత్రంగా ఇస్తున్నారు. రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నేపథ్యంలో రైతులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతే రాజు, రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం మాత్రమే, చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఎకరా నుండెళ్ళి 4 ఎకరాలకి కట్ ఆఫ్ డేట్ పెట్టినట్టుంది, కానీ ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి రైతు సేద్యం చేసినంత ఇస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు అని అంటున్నారు. అది రాజకీయ నాయకులకు తప్పుండొచ్చండి. మనకు ఇప్పుడు వాళ్ళకి రైతులకి మాత్రం చాలా ఇష్టంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు వేసిండ్రండి. హైదరాబాద్ లో ఓట్లు ఎవరు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి. అయినా మేము కాంగ్రెస్ పార్టీకి ఉచిత బస్సు ఓన్లీ మాకు ఓటేసిన వాళ్ళకని నిబంధన పెట్టలే. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ రైతన్నలు మమ్మల్ని ఆదరించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతులకు ఉచిత కరెంటు నుంచి గ్రిప్పులు కానివ్వండి, ఇందాక సోదరులు మాట్లాడినట్టు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ కూడా ఇచ్చింది గతంలో. మీకు అన్ని తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని నిందించాలి అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేతలకి ఎవరు ఏం చేస్తున్నారు, గతంలో చేసిన పాపాలు రోజుకొకటి జైలుకు పోతుండు, రోజుకొకరు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు, రోజుకొకరు ఏసీపీ ఆఫీస్ కి పోతున్నారు. ఈ పాపాలన్నీ దేనికోసం అండి? ఏమైనా దేవుని గుడికి పోయి, ఏమైనా తెలంగాణ ప్రజల తరపున పోయి ఏమైనా వీళ్ళు ఏమైనా మొక్కులు తీర్చొస్తురా? ఇవన్నీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ మేము రైతు
రైతు బంధు ఎలాగిచ్చామో, ఇప్పుడు కేసీఆర్ గారు ఎలాగిచ్చారో, రైతు భరోసా మేము ఇచ్చినాం 4 ఎకరాల వరకు ఇచ్చినాం. ఇప్పుడు లిమిట్ లేదని చెప్పాము. రుణమాఫీ చేసినాము, రైతులకు తెలుసు. మేము ఎవరికి రుణమాఫీ చేసినాము, ఎంత రుణమాఫీ చేసినాము, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అసలు అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి 4 దఫలుగా ₹1,00,000 మాత్రం రుణమాఫీ చేస్తే వడ్డీకి వడ్డీ పోయింది. వాళ్ళు మాట్లాడేకి వాళ్ళకి ఆస్కారం లేదు. ఎందుకు అంటే మేము కేసీఆర్ మేము ఇచ్చినాము అనుకుంటే కేసీఆర్ ని రైతులు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకురాలేకపోయింది? ఒకవేళ తీసుకురాకుండా ప్రతిపక్షంలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎందుకు మీరు ప్రజలలో తిరగలేకపోతున్నారు? ఎందుకు కేసీఆర్ గారు గజ్వెల్ ఫామ్ హౌస్ కి అంకితమైనారు? ఇవాళ అనేది తెలంగాణ ఇప్పుడు $100 క్వశ్చన్ ఇస్తున్నారు. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ మీద కూడా ఎస్ మీరు ఇందాక అన్నట్టు సోదరు అన్నట్టుగా తప్పకుండా 6 గ్యారంటీలలో ఫస్ట్ మేము ఇంప్లిమెంటేషన్ చేసింది కూడా మీకు ఫస్ట్ మేము పెట్టింది ఉచిత బస్సు అనేది అలా ప్రతి ఒక్కరు వెళ్తున్నాం. ఇవాళ ధనికుడు కాదు బీదోలు కానీ అందరం వెళ్తున్నాం. సరే అది పెట్టలేదు పెట్టినమా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంకా మాకు అవకాశం 5 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. మా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏదున్నా గత ప్రభుత్వంలో సన్న బియ్యము మా ఇంట్లో నా మనవడి తిన్న బియ్యమే నీ మనవడి తినాలి, మా బిడ్డ తిన్న బువ్వనే మీ బువ్వ తిన్నది అని అన్ను. మరి ఎక్కడిచ్చింది కేసీఆర్ సన్న బియ్యం? మరి మేము ఇచ్చి చూపించినాం. ఇవాళ మేము ఇయ్యలేని హామీలు ఏం లేదు. వీళ్ళంతా దోసుకొని దాచుకోకపోతే 20 సంవత్సరాలు అన్ని పథకాలు ఇచ్చేటోళ్ళం. వీళ్ళు చూపించిందేమో 2.5 లక్షల కోట్ల అప్పు, మనం వచ్చి ఓపెన్ చేసి 7.5 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ నిజాలు కావండి. ఇవన్నీ మనము ఏదో టీవీ ముందర మాట్లాడుకుంటే అబద్ధాలు అయితే అభద్రతా భావంతో కాదు. స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్ రాలేదు బీఆర్ఎస్ పార్టీకి, 2 ప్లేస్లలో అయితే రాలేదు. గతంలో అంతమంది ఎంపీలు ఉన్నా ఒకటి రాలేదు, ఎమ్మెల్యేలు అధికారం రాలేదు. స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, మేము ప్రూవ్ చేసుకోమంటున్నాం కదా, మేము వద్దని మేము చెప్పట్లేదు కదా. అసలు బీఆర్ఎస్ నాయకులు అసలు కవిత పార్టీలో ఉందా లేదా, కవిత జాగృత లేదా, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు మా అధ్యక్షుడు అని ఒకసారి చెప్తే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటారు, కేసీఆర్ మా నాయకుడు అంటారు. వాళ్ళే గందరగోళంగా ఉండరు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా చెప్పండి? మీద అనేది ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఇంత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ప్రజలకు మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. కనీసం ఇప్పుడైనా కూడా కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ప్రజలలో తిరగండి. ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి. ఒకటే అండి, కేసీఆర్ కుటుంబం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసులు ఎందుకు ఎదుర్కొంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అవన్నీ మేమేమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చీటింగ్ చేసి పెట్టాడా? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? లోటపీస్ కేసులు అంటారు, చిల్లరగా అంటారు, చిల్లర మాటలు మాట్లాడతారు, చేతగానోడు ఏం మాట్లాడతారు. కానీ అవన్నీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. చేతులు మేము ఇవాళ సీఎం గారు 1.5 సంవత్సరం అయింది మేము వచ్చి, తప్పకుండా ఇస్తాం. 4 కాదు ఇంకా 10 హామీలు ఇస్తాం. ఒక్కొక్కటి ఇప్పుడు మేము ఈ రోజు కూడా చెప్తున్నాం కదా. ఈ రోజు 2,500ది తర్వాత మహిళలకు సంబంధించింది కూడా అదొక కమిటీ వేస్తున్నారు. ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాం. ప్రజలకు తెలుసు చేసిండ్రా చేయలేదన్న. ఓవరాల్ గా 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమి హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చింది, ఏం చేయలేకపోయింది. రుణమాఫీ అనేది పెద్ద వాళ్ళకొక ఊరట. ఇవాళ 2 లక్షల రూపాయలు కొంతమంది కాకుండొచ్చు, కొంతమంది గానులను తీసుకొచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ ఉండి మా మీద జరిగితే మేము ఎట్లా పడతాం? ఇచ్చిన వాళ్ళ కోసం చూడాలి. గత ప్రభుత్వం ఇయ్యలేదు, మేము ఇచ్చినాం. దాని గురించి వాళ్ళు అసలు మాట్లాడే నైతికకే లేదు. ఎందుకు మనం ఓడిపోయాము ప్రజలకు? ఎందుకంటే వాస్తవానికి అసలు అక్కడున్న ఎమ్మెల్యేలకే భరోసా ఇయ్యలేకపోయినారు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు ఎట్లయిపోయినారంటే అసలు బీఆర్ఎస్ నాయకులని గతంలో చేసిన తప్ప ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పోయే వాళ్ళని బోనిస్తున్నారు, అయ్యే వాళ్ళని అయిస్తున్నారు, వాళ్ళే కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు ఏడికలు తెచ్చిస్తారు, బొడ్లకెళ్ళి తెచ్చిస్తారు. ఉన్న అప్పులని ఉన్న తెలంగాణ రాష్ట్ర సంఘ నాకు ఇచ్చిపోయినరు, ఏడికలు తెచ్చిస్తుంది. అవన్నీ మనం తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎవరు అడగట్లేదు. మీరు చూస్తున్నారు కదా, ఏదో మన పింక్ మీడియా మనం పెట్టుకొని సోషల్ మీడియాని పెట్టుకొని మనం చెప్పడం కాదు, ఏదో దాన్ని తీసుకొచ్చి దీన్ని అతికించడం కాదు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలకు పోవాలి. ఇవాళ నిరంతరం పని చేస్తున్నాం. మాకు నమ్మకం ఉంది ప్రజల మీద. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గాన్ని 800 కోట్లు నిధులు ఇచ్చినామో అందరికి తెలుసు. మేము ఇవాళ తెలియదు కాదు కదా. వచ్చి సంవత్సరంన్నర సార్ మనం వచ్చినప్పుడు ₹1 కూడా లేదు గవర్నమెంట్ దగ్గర. దాన్ని ఈరోజు ప్రతి క్షణం మంత్రులు ఇలా సీఎం గారితో పాటు పనిచేస్తున్నారు. ఎవరు పెట్టలేదు, ఎవరు రివ్యూ పెట్టలేదంటే ఎస్ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటది కాబట్టి మనకు అక్కడ ఉన్న కేటగిరీల ప్రకంగా ఎవరికి ఇవ్వాలి అనేది ఒక ఆలోచనతోని మంత్రి పదవులు అనేది పోతున్నాం. మంత్రి పదవి మా అంతర్గత విషయం. మీకు దాంట్లో ఆ శాఖ ఇప్పుడు విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారండి. విద్యాశాఖ మా దగ్గర పెట్టుకుంటే గత ప్రభుత్వంలో
2 సార్లు ఎస్కేప్ అయింది యూనిఫామ్స్ మన గురుకుల అవి. అది వాస్తవం కాదంటే టిఆర్ఎస్ నాయకులకు నేను ఎవిడెన్స్ చూపిస్తా. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ దగ్గర పెట్టుకొని దానికి న్యాయం చేశాడు. Yes. పిల్లలు స్కూల్ కి వచ్చిన రోజు యూనిఫామ్స్ అన్ని వాళ్ళకి పంచిచ్చి నోట్ బుక్స్ ఇచ్చింది. Right, సరే, right. కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ట్రాన్స్పోర్ట్ ఏరియాలలో లేని ప్లేస్లు ఉంటే ఉండొచ్చు. రైట్. సంధ్యారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. సంధ్యారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో రజితారెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కూడా నాయకురాలు కూడా మనతో జాయిన్ అయ్యారు. రజితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం మీద తెలంగాణలో వచ్చినటువంటి పూర్తి అంటే తెలంగాణ ఫస్ట్గా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ రైతుకు ఎకరాకే కాకుండా ఒక గుంట భూమి ఉన్న కాడ నుంచి అందరికీ ఇచ్చా ఉంటుంది. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఇచ్చిందంతా పేదవారికి కాదు ధనికులకు మాత్రం ఇచ్చారు. ఏదైతే రాళ్ళు రప్పలు చెరువులు గుట్టలు తర్వాత సేద్యం భూమి కాకపోయినా కానీ వారు వెంచర్ చేసుకున్నా కానీ వారికే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి ఇస్తుంది. అలాంటి నేపథ్యంలో హరీష్ రావు గారు ఇలా ధర్నాలు చేయడం లేకుంటే రప్ప 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 3.50 డౌన్లోడ్ అవుతుంది అనే నిదానం దేనికి సంకేతం అనేది వారు అడుగుతున్నారండి. చూడండి సార్, ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఇక్కడ కులం చూడలే, మతం చూడలే, ఏ ఊరని చూడలేదు. తెలంగాణ రాష్ట్ర రైతైతే చాలు రైతు బంధు ఇచ్చినాం. రాష్ట్రమంతా రైతు బంధు ఇచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు రంగారెడ్డి కానీ సంగారెడ్డి మేడ్చల్ ప్రాంత రైతులకు ఇయ్యనని చెప్తున్నాడు. మరి ఎందుకు? మరి వాళ్ళు రైతులు కాదా? ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉంటే వాళ్ళు రైతులు కాదా అని అడుగుతున్నా. మరి కేసీఆర్ గారు అన్ని రకాల రైతులకు ఇచ్చినప్పుడు మరి ఈయన ఎందుకు ఇస్తలేడండి? ఈయన అంటే రైతులకు పెద్దపీట వేసి కేసీఆర్ గారు ముందుకు పోతే మరి ఎందుకు రైతుల మీద పక్షపాతం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతున్నా. రంగారెడ్డి జిల్లాలో 10 మండలాల మీద రైతు భరోసా రద్దు చేయడంలో ఆంతర్యం ఏముంది? మరి అలా రైతులు బగ్గుమంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. 1,00,000 ఎకరాలకు పైగా అందని పెట్టుబడి సాయము. రాష్ట్రంలోని రైతులందరికీ అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి పంట పెట్టుబడి కోసం ఆశ పెట్టుకున్న ప్రతి రైతు కూడా ఇలా నిరాశ పాలైండు. ఇలా రైతుల పాలిట శాపంగా మారింది కాంగ్రెస్ పార్టీ. మరి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు బంధుకు ఎగనామం పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని ప్రతి ఒక్క రైతు కూడా అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకంత చిన్న చూపని అడుగుతున్నా. దేశానికి అన్నం పెట్టే రైతులకు బేడీలు వేసిన చరిత్ర కాంగ్రెస్ది, రేవంత్ రెడ్డిది. ఇలా మా భూములు గుంజుకోవద్దన్నందుకు లఘుచర్ల రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు. మరి ఇలా మా భూములకు కూడా రైతు బంధు కావాలని అడిగితే మరి వీళ్ళని కూడా బేడీలేసి ఎక్కడ పెడతాడా అని నేను అడుగుతున్నా. ఎక్కడ ప్రజాపాలన అని చెప్పిండు, పీడిత పాలన చేస్తున్నాడు. మరి కేసీఆర్ గారు అందించిన స్వర్ణయుగం ఏమైందని అడుగుతున్నా. గతంలో కేసీఆర్ గారు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు, పాడి రైతులకు కూడా ప్రోత్సాహం ఇచ్చిండు, పంటల కొనుగోలు చేసిండు, రైతు బంధు పెట్టిండు, సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలకు పంపిణీ చేసిండు. అంటే రైతుకి ఇచ్చిన ప్రాధాన్యత చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనే చెప్తున్నా. వ్యవసాయ మార్కెట్లో రైతులకు భోజన సదుపాయం కాన్నించి కల్పించిన ఘనత కేసీఆర్ గారిది. రైతు బజార్లు పెట్టిండు, రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చిండు, పావలా వడ్డీ రుణాలు ఇచ్చిండు, మరి ఇన్పుట్ సబ్సిడీ నుంచి పంట నష్టపరిహారం కూడా ఇచ్చిండు, వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించిండు కేసీఆర్ గారు, పౌల్ట్రీ ఫారాలకు కూడా సబ్సిడీలు ఇచ్చిండు, చేప పిల్లల పంపిణీ చేసినాం, కల్తీ విత్తనాల మీద కూడా పీడీ యాక్ట్ పెట్టిండు కేసీఆర్ గారు, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అంటే మహిళా రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చి ప్రోత్సహించిండ్రు, మరి గొర్రెల పెంపకందారులకు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చిండ్రు, బీమా కల్పించిండు, మరి గిరిజన వ్యవసాయ భూములకు కూడా విద్యుత్ సాగిచ్చిండు, సాగునీరు ఇచ్చిండు. ప్రతి రైతు మహిళన ఎవరైనా కానీ ప్రోత్సాహం అందించి మహిళలు కూడా వ్యవసాయంలో ముందుంటాలని ప్రోత్సాహం కలిగించి బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. రైతు బంధు మీద నేను 15,000 ఇస్తా అని చెప్పి 12,000 తగ్గించిన ఘనత ఇలా రేవంత్ రెడ్డిదే అండి. రైతు బంధు మీద మాట తప్పుతూ రైతులను వంచిస్తూ పంట కోతలు మొదలైనా కూడా ఇప్పటికీ సరిగా అందుతలేదు. యాసంగి సీజన్ లో కూడా అందనే లేదు. 70 లక్షల మంది రైతులుంటే 52 లక్షల మందికే ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళు రైతులు కాదా? ఏ ప్రాతిపదికన వాళ్ళని పక్కన పెడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు? మరి కేసీఆర్ గారు 73,000 కోట్లు రైతు బంధు ఇచ్చిండు రైతులకు. 7,000 కోట్ల 1,20,000 మంది రైతులకు, రైతు కుటుంబాలకు బీమా కింద చెల్లించడం. 3 కోట్ల టన్నుల పైగా ధాన్యం పండింది కేసీఆర్ గారి హయాంలో. మరి రైతులకు కేసీఆర్ గారు ఆనందాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆందోళన కలిగిస్తుంది.
ఇలా కేసీఆర్ టైంలో పంట ఉత్పత్తి పెరిగింది, ప్రతి గింజ కూడా కొన్నాం. ఇలా కాంగ్రెస్ వచ్చినాక రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఇలా కాంగ్రెస్ కు రైతులకు ఎటువంటి అవినాభావ సంబంధం లేకపోవడానికి గల కారణాలేందో ఇలా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పాలి. ఏమన్నా అంటే రైజింగ్ తెలంగాణ అంటారు. ఎక్కడ రైజింగ్ తెలంగాణ దేంట్లో ఉందండి? అభివృద్ధిలో కాదు, అప్పుల్లో రైజింగ్ తెలంగాణ అనుకోవచ్చు. ఇలా అన్నదాతల ఆత్మహత్యలో రైజింగ్ తెలంగాణ అనుకుందామా? ఛార్జీల పెంపుల్లో రైజింగ్ అనుకుందామా? మెట్రో రైల్ టికెట్ల కానుంచి పెంచిన ఘనత వాళ్ళదే కదండి. ఇలా లిక్కర్ ధరలో కూడా రైజింగ్, రిజిస్ట్రేషన్ లో కూడా రైజింగ్, ఇలా నిత్యావసరాల ధరలు కూడా పెంచి సామాన్యుని నట్టి విరుస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ పేదలకు శాపంగా మారిందనేది వాస్తవం కాదా? అన్నదాతల ఆత్మహత్యలు మూడింతలు 4 పెరగడం ఒక సంవత్సరన్నర కాలంలోనే పెరిగిందంటే వాస్తవం కాదా? అసెంబ్లీ సాక్షిగా పాలకులు అబద్ధాలు ఆడుతూ ఇలా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క నేత కూడా రైతుల మీద గాని, మహిళల మీద గాని, సబ్బండ వర్గాల మీద అబద్ధాలు ఆడుతూ పబ్బం గడుపుతుంది. వాస్తవం కాదా? ఇలా రైతులకు అన్యాయం చేస్తూ, అంటే కేసీఆర్ గారు రైతు పక్షపాతగా రైతులకు పెద్దపీట వేస్తూ రైతు బాగుంటే రాజ్యం బాగుంటది, ఇలా నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాని కావాలని కలలు గాని అట్లా పనిచేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. మరి దానికి పూర్తి విరుద్ధంగా ఇలా రైతులను నట్టేట ముంచి అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలతో గద్దెకెక్కి అబద్ధాల హామీలిచ్చి ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఏది లేదు కదండి. ఇవాళ చూస్తే 2 ఏళ్ల పాలనలో ఆత్మహత్యలు, కరువుల తెలంగాణ, అప్పుల ఊబిలో మునిగిన తెలంగాణ, అబద్ధాల తెలంగాణ, అట్టడుగు పడేసిన తెలంగాణ, అంధకారంలో తెలంగాణ నెట్టేస్తున్న ఘనత ఇలా రేవంత్ రెడ్డిది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా రైతులను, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల రైతులంటే కూరగాయలు పండించుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా వివిధ రకాల పంటలు పండించుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు వీళ్ళ కళ్ళకు కనిపిస్తలేరా అని నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళకి ఎందుకు రైతు బంధు ఇవ్వని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా కేసీఆర్ గారి హయాంలో ఏ పంట వండినా అతను వ్యవసాయం చేస్తే చాలు రైతు బంధు పడ్డ దాఖలాలు చూస్తాం. మరి ఎందుకు ఇవాళ రైతులను మభ్య పెడుతున్నారు? రైతులకు బేడీలు వేయాలని చూస్తుంది తప్పితే రైతులకు సహాయం చేయాలని చూస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఇలా సబ్బండ వర్గాలను మోసం చేస్తేవి, ఇలా ఆడపిల్లలకు అది ఇస్తా ఇది ఇస్తా అంటివి, అటు వాళ్లకు ఇయ్యకపోతేవి, కనీసం దేశానికి అన్నం పెట్టే రైతును కూడా మోసం చేస్తుందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీన స్థితిలో, అంటే కాంగ్రెస్ నాయకులు ఎంత అంటే హృదయం లేని నాయకులు ఇలా రైతుల పట్ల వివక్ష చూపిస్తుంటే ఇంతకంటే ఇక ఏమైనా మాటలు మాట్లాడొచ్చని నాకు ఎంత బాధగా అనిపిస్తుంది. ఇలా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే మాత్రం వాళ్ళు రైతులు కాదని ఏ ప్రాతిపదికన చెప్తున్నాడో ముఖ్యమంత్రి గారు ఇలా రైతులకు వివరించాలి. ఇలా అంతమంది రైతులను అన్యాయం చేయడానికి వాళ్ళకి మనసు ఎట్లా వస్తుంది చెప్పండి? ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి బతుకునిస్తే ఈయన బతుకు లేకుండా చేస్తాడండి. ఇటు ఉద్యోగాలు లేక, ఇటు కనీసం వ్యవసాయం చేసుకుందామంటే పెట్టుబడి సాయం ఇయ్యని ఏకైక ముఖ్యమంత్రి ఆయనే కావచ్చండి. ఉన్న అద్భుతమైన పథకాలను కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టించి ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇలా అట్టడుగు పడేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుక్కచ్చినట్టు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏ వర్గం చూసినా సంతోషంగా లేదు. ఇటు నేతన్నలు, గీతన్నలు, నిరుద్యోగులు, ఆశా వర్కర్లు, సబ్బండ వర్గాలను మోసం చేసిండు. పెన్షన్లు కూడా ఇస్తనే లేడు. అసలు 1 లక్షకు పైగా పెన్షన్దారులు అంటే పెండింగ్ లో ఉన్నాయట. ఎక్కడ చూసినా ఏం మంచి లేదండి. తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలతోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 1 లక్ష మంది పెన్షన్లు బంద్ పెట్టిండట. ఏ ప్రాతిపదికన వాళ్ళ పెన్షన్లు బంద్ పెట్టిండో మరి వాళ్ళు కూడా ధర్నాకు సిద్ధమవుతారు. ఇలా ఏ వర్గం రోడ్డు మీదకి రాలేదు చెప్పండి? అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలే చేయబట్టి మరి ఏ వర్గానికి వీళ్ళు న్యాయం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఫలానా వర్గంకి న్యాయం జరిగింది, ఫలానా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చింది, ఫలానా రైతులు బాగుపడ్డరు, ఫలానా మహిళలకు శిక్షణ తరగతులు కానీ 2500 కానీ స్కూటీలు కానీ ఆయన ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఏది తులం బంగారం ఇచ్చిండు ఎక్కడుందండి? ఏదైనా ఒక మాట ఆయన సక్రమంగా నెరవేర్చిండా? 100 అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేయాలంటాడు. ఒక పెళ్లి చేసిన ఆడబిడ్డ కూడా ఇలా ఇంటి మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి తీసుకొచ్చిండు. ఎంత కుట్రపూరిత అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది. రజితా రెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రజితా రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కోటేశ్వరరావు గారు వాయిస్ వినబడుతుందా? ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ రైతుల కళ్ళలో ఆనందం చూడాలంటూ కూడా ఎకరా నుండి అంటే ఒక గుంట నుంచి కూడా లెక్కలేనంత కూడా మేము రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి రైతు భరోసా పేరు మీద ప్రతి యాసంగి సీజన్లో కావచ్చు, ఖరీఫ్ సీజన్లో కావచ్చు వారికి ఇవ్వడం జరిగింది.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది నడ్డి విరుస్తుంది. ఎకరాలకు ఎకరాలు అని చెప్తున్నారు, కానీ వేసింది 1 ఎకరా నుంచి వెళ్ళి 3 ఎకరాలు లేదంటే లాస్ట్ 4 ఎకరాల వరకు. గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం అసలు వేయనే లేదు, 6 నెలల తర్వాత మళ్ళీ వేశారు. కానీ ఈ నేపథ్యంలో చూస్తే కనుక అది ఓఆర్ఆర్ లోపల ఉన్న రైతుకు 1 ఎకరాకు కూడా పర్లేదు. అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న వాళ్ళు రైతులు కాదా, వీళ్ళకి అగబడట్లేదా, రైతు సమస్యపై ఎవరు పోరాడతారు అంటూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. తను మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? 2 గవర్నమెంట్లో రైతులకు నడ్డి విరిసేది ఎవరు విరుస్తున్నారు, ఎందుకు విరుస్తున్నారు? 10 మండలాల్లో ఉన్నటువంటి రైతులకి దీన్ని మినహాయించడం అనేటువంటిది చాలా అన్యాయం. ఒకవేళ ఆ 10 మండలాల్లో రైతులు ఎవరైనా ఆ భూమిని వ్యవసాయానికి కాక ఇతర అవసరాలకు దాన్ని కన్వర్షన్ చేసి ఉంటే, ఆ కన్వర్షన్ చేసినటువంటి అంటే ఇళ్ల స్థలాలకు కావచ్చు, లేదా ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు బిజినెస్ పెట్టుకోవడానికి కన్వర్షన్కి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుంటారు. అనుమతికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. అవి పోను మిగిలినటువంటి రైతులుగా వాళ్ళు ఏ పంటలైనా పండించమండి. పంటలంటే పంటలే, అది కూరగాయలైనా ఆకుకూరలైనా లేదా మరొకటైనా. వాళ్ళని ఎందుకు మినహాయిస్తున్నారు అనేటువంటిది ప్రశ్న. ఇది చాలా అన్యాయం అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి ఎవరు సలహా ఇచ్చారో లేకపోతే ఏ విధమైనటువంటి ప్రాతిపదికో దానికి అర్థం లేదు. ఇక మిగిలినటువంటి వాళ్ళకి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా 9 రోజుల్లో వంతుల వారీగా రోజుకి కొంతమందికి చొప్పున ఇస్తామని చెప్పారు. ఇంకా 9 రోజుల గడువు పూర్తి కాలేదు. అందువల్ల ఆ గడువు పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఎవరికైనా రాలేదు, గతంలో వచ్చి ఇప్పుడు ఆగిపోయినాయి, లేదా ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉంటే డెఫినెట్గా దాన్ని పరిశీలించాల్సిందే. ఆ విధంగా అన్యాయం జరిగినటువంటి వాళ్ళ తరఫున బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే వామపక్షాలైనా, మరొక పార్టీ అయినా కానీ, చివరికి కాంగ్రెస్ అయినా కానీ గొంతెత్తి అడగాల్సిందే, అందులో ఏమీ లేదు. కానీ ఆ 9 రోజులు ప్రకటించినటువంటి గడువు కూడా పూర్తి కాకముందే ఇంకా రాలేదు అని చెప్పేసి చెప్పడం అనేది కొంచెం అతిశయోక్తి, రాజకీయపరమైనటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అయితే ఒకేసారి ఇవ్వకుండా 15,000 అనేది 12,000 తగ్గించారు. అది కూడా సమర్థనీయం కాదు. వాగ్దానం చేసేటప్పుడే ఉండాలి, 15,000 ఇవ్వగలమా లేదా, లేకపోతే 12,000 ఇవ్వగలమా అనేటువంటిది ఉండాలి. 12,000 2 సార్లు ఇస్తామన్నారు. 2 సార్లు కాదు, ఒకేసారి ఇస్తే మంచిది అంటున్నారు. 2 సార్లు అంటే ఖరీఫ్కి, వేసవి, రబీ సీజన్లకు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మరి అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000 అయినా కానీ 3 సార్లు ఇస్తా ఉంది. దానికి లేనటువంటి తప్పు 2 సార్లు ఇస్తే మరి కొంతమందికి అభ్యంతరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అందువలన ఇప్పుడు గడువు మేరకు 9 రోజుల తర్వాత కూడా ఇంకా ఇవ్వకపోతే డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే. రెండోది, ఈ 10 మండలాలకు మాత్రం మినహాయించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఇక మిగిలినటువంటి వాగ్దాన భంగాలు, వాటి మీద మనం రోజు మాట్లాడుతున్నటువంటి అంశాలే. ఇవాళ మనం రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాం కనుక దానికి సంబంధించి మాత్రం నేను ఈ 2 అంశాలని గట్టిగా చెప్పదలుచుకున్నా. 9 రోజులు గడువు పోయిన తర్వాత మళ్ళా మరొకసారి ఎక్కడెక్కడ ఎవరెవరికి రాలేదు, ఎవరికి వచ్చినాయి, అన్యాయం ఎవరికి జరిగింది అనేటువంటిది మరోసారి చర్చించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎస్, రజితారెడ్డి గారు ఏదైనా మొత్తం మీద సినిమా డైలాగులతోటే రాజకీయం పోతుందనడానికి ఆసక్తి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సంఘటనల నేపథ్యంలో రప్ప రప్ప నరుకుతామనే స్లోగన్స్లు వెళ్తుంటే ఈరోజు కూడా మనం చూసాం హరీష్ రావు గారు ధర్నా చేసిన విషయంలో 2028 రప్ప రప్ప 3.0 లోడ్ అవుతుంది అనే దానికి నిదర్శనం ఏంటి? అసలు ఎటు వెళ్తుంది? అంటే రైతులకు సంబంధించి ధర్నా చేస్తూ ఉన్న తరుణంలో లోపల ఉన్న భావోద్వేగాలు రావాలి, కానీ సినిమా స్లోగన్స్ ఏంటండి? ఇలాంటివి ఎందుకు అవసరమా? మీ వాయిస్ మీట్లో ఉందండి, మీ మీట్లో తీసేయండి, అన్మిట్ చేయండి. అంటే ట్రెండ్కు తగ్గట్టు మాట్లాడాలి. ఏ రకమైన భాష మాట్లాడితే అర్థమవుతుందో మరి ఆ రకంగానే మాట్లాడాల్సి వస్తుంది. మరి మంచిగా చెప్తే ఈ నాయకులు ఎవరు వింటలేరు కదండి.
మామూలు మనుషుల భాషలో మాట్లాడితే వాళ్ళు ఎవరికి అర్థమైతలేదు, వాళ్ళు ఏం పనులు చేస్తలేరు కదా. మరి సినిమా భాషలో నన్ను మాట్లాడదామని మాట్లాడండి, తప్పేముందండి? నిజంగా ఏదో రకంగా ప్రశ్నించడమే కదా మా బాధ్యత. మేము ప్రజల పక్షానున్నాము, రైతుల పక్షానున్నాము. ఏ రకంగా మాట్లాడినా రైతుల పక్షాన మాట్లాడే మా పని. ఇలా అన్నిట్లలో కోతలు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దానికి ఏ రకంగా మాట్లాడితే అర్థమవుతుందో మరి అట్లే మాట్లాడాల్సి వస్తుంది. ఇక తెలంగాణ ప్రాంతంలో దశాబ్దాల కరువులో నెర్రెలు వారిన నేలలో నీళ్లు పండించి పసడి పంటలు పండించిన మాకు ఎంత ఉండాలండి? మాకు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ రైతుల మీద కానీ ఎంత ప్రేమ ఉండాలి, ఎంత పని చేసినాం మేము. 10 ఏండ్ల కాలంలో వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన చరిత్ర మాది కదండి. మేము ఇలా రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటాం చెప్పండి? ఇలా 30% పంటలు పండిస్తే కనీసం వాళ్ళు పెట్టిన టార్గెట్లో 30% కూడా పంటలు కొన్న దాఖలాలు లేవు. 30% కూడా రీచ్ కాలే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా బోనస్ అని మభ్యపెట్టిండు, 500 రూపాయలు బోనస్ ఇస్తా అని. బోనస్ మాట దేవుడు ఎరువు కానీ కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయిన అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న వర్షాకాలంలో పంటలు తడిసి ఇలా రైతు గుండెలాగి చచ్చిపోతే కూడా పట్టించుకునే దాఖలాలు లేదు. ఏ ఒక్కరు కూడా కనీసం సమీక్షను నిర్వహించిన సందర్భాలు లేవు. అవేవో అందాల పోటీలను పెట్టి దాని మీద రివ్యూల మీద రివ్యూలు, సమీక్షల మీద సమీక్షలు పెట్టిరు కానీ రైతు దగ్గరకు పోయి మాట్లాడించిన ఒక్క ఎమ్మెల్యేనన్నా చూపించండి, ఒక్క మంత్రినన్నా, ముఖ్యమంత్రి గారు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టిండండి. ఇలా ప్రశ్నించడానికి మేము రెడీగా ఉన్నాం కదండి. మేము ఎప్పుడు ప్రజల పక్షానున్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నా, ఇలా విపక్షంలో ఉన్నా, స్వపక్షంలో ఉన్నా, మేము ఎప్పుడైనా ప్రజల పక్షాలు ఉన్నాం కాబట్టి మేము ఏదైనా మాట్లాడతాం. ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఇలా వాళ్ళు ఏమీ చేయలేని చేతగాని అసమర్థ స్థితిలో ఉన్నారని ప్రజలు గ్రహించారు. ఇలా ఐకేపీ సెంటర్ల దగ్గర, ఇలా మన కల్లాల దగ్గర రైతులు పండించిన పంట కొనేవాడు లేడని ఎవరైనా ఆఫీసర్స్ వస్తే కాళ్ళ వేళ పడ్డా కూడా కనీసం వాళ్ళు కొనాల్సిన టార్గెట్లో సగానికి సగం కూడా కొనలేదంటే ఈ ప్రభుత్వంని ఏమనాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడితే అర్థమవుతుందో కూడా మాకు తెలుస్తలేదండి. అంటే ఇటువంటి ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్నందుకు రైతులు ఎవరి బాధ అంటే ఏం చెప్తారు, వాళ్ళ బాధ ఏ రకంగా చెప్పినా అర్థం కాదు. కానీ ఇంకా కేసీఆర్ గారు చేసిన దాంట్లో అట్లీస్ట్ ఆయన పెట్టిన పథకాలను కూడా కొనసాగించలేని దీన స్థితిలో వీళ్ళు చేరిపోయినరంటే ఇంతకంటే అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఇలా గతంలో కేసీఆర్ గారు వడ్డీ లేని రుణాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించి అసలు పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా పోయి పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటూ కేసీఆర్ గారి కాళేశ్వరంతో లక్షల ఎకరాలు పండించుకొని బాగుపడ్డ రైతులను చూసినామండి. ఇలా పాడి రైతులకు ప్రోత్సాహం ఇస్తే పంటలు పండించుకుంటా పశుపక్షాదులతో ఇంత సుభిక్షమైన తెలంగాణ అండి. పచ్చని పసడి పంటల తెలంగాణ, ఎటు చూసినా పచ్చగా. ఎండాకాలంలో సైతం మత్తళ్ళు దుంకినాయండి చెరువులు. 3 పంటలు పండించుకున్న ఘనత రైతులకు ఉండే. మరి ఇలా చూస్తే ఎక్కడ చూసినా నీటి చుక్క కనబడతలేదు, నీటి జాడ కనబడతలేదు. కనీసం రైతులకు ఒక్క పంట కూడా చక్కగా పండించుకునేటట్టు లేదు. కనీసం పండించిన పంటను కొనే నాదుడే లేడండి. తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుందో అనే ఆందోళన కలిగిస్తుంది. ఇలా రైతు బజార్లు పెట్టినాం మేము, రైతుల కోసం ఎన్ని చేసినాం. విత్తనాలు సకాలంలో ఇచ్చినాం, విత్తనాలలో కూడా మోసం లేకుండా క్వాలిటీ విత్తనాలు ఇచ్చేటట్టు చూసినాం. ప్రతి ఒక్క వ్యవసాయదారునికి కూడా అద్భుతమైన అంటే అతను కోరుకున్నటువంటి వ్యవసాయ తీరును ఆయనకు అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసింది. ఇలా చేప పిల్లలు ఎంత అద్భుతం, 1, 2 ఏది చేసినా కూడా అద్భుతంగా పనిచేసినాము. గిరిజనుల వ్యవసాయాలను గిరిజనులను పట్టించుకున్న నాదుడు గతంలో ఎవరైనా ఉన్నారండి? కేసీఆర్ గారు వచ్చినాక వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవాలి, వాళ్ళ భూములకు కూడా ధరలు రావాలి, వాళ్ళు కూడా బాగుపడాలన్న ఉద్దేశంతో వాళ్ళకు విద్యుత్తు పెట్టించి, వాళ్ళకు తాగునీరిచ్చి అన్ని రకాలుగా వాళ్ళకు ఉచిత విద్యనిచ్చి, గురుకులాల్లో సదుపాయాలు కల్పించి ఎన్నో రకాలుగా ఎన్ని సబ్బండ వర్గాలను ఆదుకున్న ఘనత కేసీఆర్ గారికి ఉంది. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్నిట్లలో కోతలే కదండి. ఏది చూసినా కోతలే. కోత లేకుండా ఏది ఇచ్చారు చెప్పండి? పెన్షన్లు చూసినా కోతలే. ఏది ఇలా వికలాంగుల పెన్షన్లో కూడా కోతలు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడైనా చూసినామా అండి? ఇలా కరెంటు కోతలు చూడొచ్చు. కేసీఆర్ కిట్లు కూడా అంటే చిన్న పిల్లలకి ఇచ్చే దాంట్లో కూడా కోతలు పెట్టి ఏం సాధిస్తారండి? ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా కోతలు. అన్ని కట్ చేసేట్లోనే వీళ్ళు నెంబర్ 1 ఉన్నారు. కానీ ఏమన్నా అంటే తెలంగాణ రైజింగ్ అవుతుంది. ఇలా ఎక్కడ రైజింగ్ అవుతుంది ఏంది? ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో పోతే ఉరికించి కొట్టే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఇలా మళ్ళీ ఈ దెబ్బతో 20 ఏళ్ల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాదనేది వాస్తవము. ఇలా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా
ఏ ఒక్క కార్యకర్త కూడా ప్రజల్లో తిరగడానికి ముఖం జాలట్లేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క రైతుకే కాదు సబ్బండ వర్గాలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి కేసీఆర్ గారు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఎంత సుభిక్షంగా ఉన్నాము, ఇప్పుడు ఎందుకు ఇంత కష్టాల పాలవుతున్నామని అందరూ మళ్ళీ అంటే రీకలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడుండే తెలంగాణ ఎక్కడికి వచ్చింది అనేది చెప్పి ప్రజలే చెప్తున్నారు కదా, నేను మాట్లాడు కాదు. మీరు ప్రజల్లోకి వెళ్ళి ఒక చర్చ పెట్టండి. ఇలా రైతులు అసలు ఏమి చదువుకొని రైతు కూడా ఒక అవగాహనతోని, ఒక రాజకీయ అవగాహనతోని, ఒక విచక్షణతోని మాట్లాడుతున్నాడు అంటే అది ఉట్టిగానే కాదండి. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ వర్గ ప్రజలకు ఏం చేసిండు కేసీఆర్ గారు అని ప్రజలే చెప్తున్నారు. రైట్. కాబట్టి ఈ భాషన ఆ భాషన అనేది ముఖ్యం కాదు, రైతులకు ఎవరు న్యాయం చేసింది అనేదే ముఖ్యం. ఏ వర్గాల ప్రజలకు ఎవరు ఎంత న్యాయం చేసింది. రజితారెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సంజయ్ రెడ్డి గారు రైతులకు మోసం చేసింది ఇటు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల రైతు భరోసా అంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు 2 లక్షలు రుణమాఫీ చేయలేదు. ఇచ్చిన పథకాలు హామీ చేయలేదు. మొత్తం మీద కోతలు, ప్రతి ఒక్కరికి కోతలు. సో ఏదైతే రజితారెడ్డి గారు అన్నదానికి మీ సమాధానం అండి. మరి ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది? మేము ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇచ్చిరా. ఇప్పుడు అంటే రైతుల దగ్గర పోయి తెలిస్తే వీళ్ళ మొఖాలకి వచ్చి కూర్చొని ఏడవడం కాదు. ఈ సోది కాదు. అసలు వాళ్ళ పార్టీ నుంచి జైలుకి ఎందుకు పోయారు అది చెప్పరు, అవి అస్సలు చెప్పరు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్క బిడ్డ కొడుకుల దగ్గరికి వెళ్ళి ఆ కోట్లు తీసుకొస్తే తెలంగాణలో 2 సార్లు రైతులకు నెలకొస్తారు రైతు బంధు ఇవ్వచ్చు. సిగ్గుండాల కొంచెం అన్నా. ఇవాళ బోనస్ ఓట్లు ఇవాళ రైతులకు ఓట్లకు బోనస్ ఇస్తున్నాం 500. ఇప్పుడు అదే నేను ఒక్కటే అడుగుతున్నానండి, రైతులకు ఇంత చేసిరు కదా, సిగ్గు లేకుండా ఎందుకు బీఆర్ఎస్ మాత్రం ఓడించి గ్రామాలన్నా ఎందుకు ఓడించారు? దానికి ఆన్సర్ చెప్పాలి. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో మేము చేస్తున్నాం అంటారు. మీరు ఓడిపోయింది గ్రామాలలో, హైదరాబాద్ లో గెలిచిరు. ఆ గ్రామాలలో ఎందుకు ఓడిపోయారు? గ్రామాలలో ఎవరు ఉంటారు? ఉద్యోగస్తుడు ఉంటాడా, రైతు ఉంటాడా? నువ్వు రైతుకి ఇంత ఐసా పైసా నైసా మేము రైతు బంధు ఒక్కటిస్తే కడుపు నింతదా? పిల్లలకు ఉద్యోగాలు వద్దా? నీళ్ళొద్దా? నియామకాలు వద్దా? పాలన వద్దా? ఏం పట్టించుకున్నారు? ఎస్, మేము ప్రతి ఒక్క మహిళకి మేము రాగానే మా దగ్గర ఉన్నది మేము అన్నది నెరవేర్చినాం. నెరవేర్చకపోతే 5 సంవత్సరాలలో మమ్మల్ని ఇంటికి పంపిస్తారు, మిమ్మల్ని పీట మీద కూర్చోబెడతారు కదా. ఎందుకు వరుతున్నారు అట్లా? రైతు బంధు మేమొకటి మీ గతంలో చెప్పామండి. మల్లారెడ్డి గారి విషయంలో 200 ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు పడింది. మరి ఆయన రైతు బంధు కాంగ్రెస్ వాళ్ళంటే ఉన్నోళ్ళకి ఇస్తున్నారు అని చెప్తారు. మీరు చూడండి సార్, ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నోళ్ళు మన దగ్గర దాదాపుగా 85% ఉన్నారు. మేము వాళ్ళకి ఇచ్చాం. మనకున్నది అబో 5 నుంచి ఒక 10 అంత ఉన్న వాళ్ళకి 10 or 15% ఉన్నారు. ఇలా కొంచెం బుర్రుందా అండి? ఇవాళ వీళ్ళ అని మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళేదో చెప్పుకోగానే కాదు, ఒకటే ఇచ్చి మరి ఈయన అన్ని ఇచ్చినా అంటాడు కదా. ఏమిచ్చిండు? మా ప్రభుత్వంలో ఇప్పుడు గ్రిప్లకు దాంట్లకి సబ్సిడీ ఇస్తున్నాం. వీళ్ళు ఎక్కడిచ్చింది సార్? మీకు తెలీదా? రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకుంటే అయిపోద్దా? నేను అనేది ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు వస్తున్నాయి, ఆడ పోతే తంతరాడ. ఆ మాటలు మనం మాట్లాడితే సిగ్గుండాలి. ఆడ కాళేశ్వరం ప్రాజెక్టు 30,000 కోట్లది 1,00,000 కోట్లు ఎందుకు చేసిరనేగా ఎలిగేషన్ వచ్చి ఇప్పుడు కేసీఆర్ మీద. మరి అది చెప్పుకోరు. మేము అది కట్టినాం. ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 30,000 కోట్లు పెట్టి కట్టింది, మరి మీరు ఎందుకు దాన్ని 1,00,000 కోట్లు పెంచిందనే సమాధానం చెప్పరు. చిల్లర రాజకీయాలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారి భాషనట. కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావు కట్ట సినిమా టైటిల్లో మాట్లాడితే అర్థమవుతుందంట. అందుకనే మీకు తగిన మొగడు ఎవడంటే రేవంత్ రెడ్డి భాషనే కరెక్ట్. కేసీఆర్ ఫ్యామిలీకి ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడితే మీరు అడిగిన కాబట్టి నేను చెప్తున్నా. ఇందాక అన్నారు కదా మీరు బీఆర్ఎస్ నాయకురాల్ని, ఈ భాష అంటే అవునండి అట్లంటే అవునండి, మేము కూడా అట్లనే మాట్లాడతాం. ఇప్పుడు లత్కోరాడు అంటాం మేము కూడా. ఎందుకనమండి భయశరతిగా అంటాం. ఎవరెట్ట మాట్లాడితే అట్ట. కానీ తెలంగాణ సమాజకి అక్కర్లేదండి. తెలంగాణ ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టేటోళ్ళు, భరోసా ఇచ్చేటోడు కావాలి. ఎవరు భరోసా ఇస్తారు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఓటేసింది. వీళ్ళెవరండి? అవునన్నా కాదన్నా 3.5 సంవత్సరాలు మేమే ఉంటాం. మీకు అంత కలేజా ఉండి అంత దమ్ము ధైర్యం ఉంటే ఈ గవర్నమెంట్ పడేయండి చూద్దాం. మీకు అంత సీన్ సీతారాలు ఉంటే మీ ఉన్న ఎమ్మెల్యేలే మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళని కాపాడుకోనికే వీళ్ళకు టైం కూడా లేదు. ఉన్న కేసులు ఎదుర్కోనికే లేదు. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అయ్యో దిక్కు. ఏమి పార్టీ అది? మీ పార్టీ చూసుకొని మీరు సిగ్గుపడాలి. ఇవాళ మేము కాదు, కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా జవాబుదారిగా ఉంది. ఎస్, మేము పోతాం. ఇదే వేదిక స్థానిక సంస్థల తర్వాత పెట్టాలి. అప్పుడు ఎవరికి ఓటేస్తారో చెప్తారు.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైతులకు ఏది ఉన్నా కూడా ప్రతి విషయంలో 100% మేము చేసాం. స్కూటీలు తులం బంగారం నువ్వు నేను కలలు కన్నామా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలలు కన్నదా ₹1,00,000 అవుతుందని? ఇవాళ ఎవరికి కళ్యాణ లక్ష్యం పథకాలు ఇస్తలేము? నెల లోపల పోయి చెక్ చేసుకోండి. ఏదో ఎవడో ఒక్కడికి రాకపోతే రాలేదంట, ఇచ్చేది ఇస్తాం 100%. సీఎం రిలీఫ్ ఫండ్ పంచుతున్నాం. ఏదో చెప్పుకోగానే నోరుంది కదా అని చెప్పుకోగానే గురికించ నేను ఎర్రగున్నా అనుకుంటే కాదాడా ఇష్టం వచ్చినాడు. ఇవాళ సన్న బియ్యం అన్నం ఇవాళ సన్న బియ్యం ఊర్లలో పోయి చూడండి సార్, వాళ్ళ ముఖంలో ఆనందం చూడండి. కేసీఆర్ ఇంత చేసిన అంత చేసిన అన్నాడు. ఎందుకు మీరు మీడియా ముందు మాట్లాడానికి వస్తలేరు? ఎందుకు ఇవాళ ఒక్క లేడీ కూడా ఇవాళ ఎస్ అని చెప్పి ఎందుకు బయటకు వస్తలేదు? ఇవాళ ఈ అమ్మాయి ఈ రజిత గారినే చూసిన నేను మీడియాలో. ఇవాళ ఒక రోజు ఒక్క టీఆర్ఎస్ మహిళ రావట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు రారండి? ఎందుకు మాట్లాడరు? మా వాళ్ళు అధికారం లేకపోయినా వచ్చి మాట్లాడి టీవీలలో మీరు వెతుకుంటారండి. బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తున్నారు? ఇంకా మహిళ మీకు ఆమె దొరికింది, ఇంకెవరు దొరకట్లేదు. ప్రతి టీవీ ఛానల్లో చూడండి, బీఆర్ఎస్ నుంచి ఎవరు రాడు. ఎందుకు వస్తాడు? ఏం అనేది తెలియదు వాళ్ళకి. దాదాగిరి చేసి గూండాగిరి చేసి కాంగ్రెస్ ఏం చేసలేదని టీవీ ముందర కూర్చొని అనగానే ఊరికనే కూర్చుంటామా? నేను ఇంకొకటి అడుగుతున్నాను సార్, మీరు విద్యుత్ అన్నారు, మేము అది చేసినామన్నారు కదా. ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 నుంచి 3 రూపాయలు 4 రూపాయలు యూనిట్ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 రూపాయలు యూనిట్ చేసింది. 80,000 కోట్ల అప్పు ఉంది. ఫస్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిందే జగదీష్ రెడ్డి గారి మీద. ఇవన్నీ కళ్ళు కనిపించట్లేదు వీళ్ళకి. ఇన్ని చేసి మేము ఏం చేయలేదు. రైతు బంధు ఒక్కటి పట్టుకుంటారండి. ఎందుకంటే మేము అందరికి ఇచ్చినాం. మీకు అందరికి రైతు బంధు ఎవరికి ఇస్తాం సార్? మనం ఏమైనా హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్లకు ఇస్తామా? కాదు కదా, రైతులకు కదా. ఆ రైతు ఎందుకు కర్రు కాల్చి వాత పెట్టిండు? మీకు దానికి ఆన్సర్ చెప్పు. దానికి ఆన్సర్ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాకు కూడా తెలియదు, వాళ్ళే కన్ఫ్యూజులు ఉన్నారు. ఇవన్నీ ఊరికనే కాదు. ఇవాళ గురుకుల పాఠశాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్ లాగా 200 కోట్లు ఇవాళ రిలీజ్ చేసి ఇళ్ళకగానే పండుగ ఇద్దా? ఇప్పుడేనా? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే పెళ్లి కాగానే అప్పుడే పిల్లబడుతుందా? 9 నెలలు ఆగాలి. ఇప్పుడు ఇది కూడా అంతే. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము నిధులు ఇచ్చినాం, కట్టే వరకు ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే మీకే అవకాశం ఇస్తారు, మా కాదుగా. మీకే కదా ప్లస్. మేము ఎన్ని తప్పులు చేస్తే మీకు తెలుసు కదా. ఏదో చించుకోవడం కాదు, చించుకోవడం ఉన్న వాస్తవాలు. 4 రోజులు అయితే ఎవడు జైలు ఉంటాడు, ఎవడేం చేసిండు, ఎవడైనా అవినీతులు చేసిరు, మీ నాయకుడు ఎవరు అనేది కరెక్ట్ చెప్పండి. మీ నాయకుడు కేటీఆరా కేసీఆరా? అది ఎవరు? వాళ్ళ ఇంట్లోనే చెప్పిందేనా? మేము కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాదు ఇవాళ. కాబట్టి ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను సార్, ఎక్కడున్నా కూడా ఇవాళ 1200 మంది విద్యార్థుల ఉసురు దాకే కేసీఆర్ ఇవాళ ఆ రకంగా అయిపోయింది. వాళ్ళ కుటుంబం జైలు పాలైంది. అది అవునన్నా కాదన్నా 100%. మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకున్నా ఆ పిల్లల శాపమే కలిగింది. ఇంత తక్కువ కాలంలో ఒక కేసీఆర్ కుటుంబం జైలు పాలయ్యింది, కేసులు ఎదుర్కొంటుందంటే ఎవ్వరికి ఇంత దౌర్భాగ్య స్థితి ఎవరికి రాలేదు. ఇన్ని రాష్ట్రాలలో ఇన్ని రాజకీయ నాయకులను చూసినాం. అంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటండి? ఎవడ టీఆర్ చేయాలంటే మామూలు విషయమా సార్ అది? ఇవాళ కేటీఆర్ ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నాను సార్, ఇవాళ 49 కోట్ల ఒక మంత్రివర్గం ఆమోదం లేకుండా వీళ్ళు బుక్కులు చదివినాము, అమెరికాలో చదువుకొచ్చుకుని అన్నారు కదా. ఎవడప్ప సొమ్మని 49 కోట్లు వేసుకుంటారు సార్ వీళ్ళు? ఇది అందరు ప్రజలకు తెలియవద్దు. వద్దు, ఇవి దాచిపెడదాం, నేను ఎర్రగా ఉన్నా అని చెప్తారు. మేము మంచిగా చేసినామండి, మేము తెల్లగా చేసినాం, అందుకే మేము ఓడిపోయినామండి అని చెప్తారు. గది చెప్పుకోండి. ఈ కార్ దీంట్లో కేటీఆర్ గారు 49 కోట్లు ఎక్కడ ఎవడప్ప సొమ్మది? రైట్ సంజయ్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అవకాశం ఇవ్వాలి. ప్రతి నేను ఇప్పుడు ఇద్దరు బీజేపీ వాళ్ళు చెప్పారు, బీఆర్ఎస్ చెప్పిందంటే నేను చెప్పాలి. ఇక్కడ ఎనలిస్ట్ గారు కూడా చెప్పారు. వాళ్ళ దానికి రైట్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకరెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూసాము, కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ప్రభుత్వం రైతులను ఆదుకుంది అంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. ప్రతి ఒక్కరికి సబ్బండ వర్గాలకు ఖచ్చితంగా చేస్తాం, మేము అవకాశం వచ్చింది, మేము ఖచ్చితంగా చేస్తాం. అవకాశం లేకనే మిమ్మల్ని ప్రజలు వెళ్ళగొట్టారు, ఇప్పుడు అవకాశం మాకు వచ్చింది కాబట్టి ప్రజలు పట్టం కట్టారు, మేము ఖచ్చితంగా చేస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ. కానీ 2 పార్టీలు చేసినా కానీ రైతు భరోసాకు సంబంధించి రైతు సేద్యం గురించి కావచ్చు, రైతుకు భరోసా అంటే ఒక భరోసా అంటే డబ్బులే కదండి, ఒక రైతుకు నేనున్నాను, మీకు కళ్ళల్లో మీ ఆనందం చూపెడతాననే పార్టీలు ఈ రెండిట్లో ఉన్నాయా, లేకుంటే ఇంకొకటి వస్తుందా? రైట్ రాజమౌళి గారు, 2 పార్టీలు కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, టీఆర్ఎస్ పాలన, 16 నెలల కాంగ్రెస్ పాలన రెండు దొందులాగానే కనపడతా ఉన్నాయి ఇప్పుడు రైతులకి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగానే ధనిక రాష్ట్రం అని చెప్పారు. ధనిక రాష్ట్రం, అన్ని వనరులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక
రేంజ్లో డెవలప్ చేసుకోవచ్చు, ఈ దేశంలో నెంబర్ 1 స్థానం తీసుకుపోవచ్చు అని చెప్పి ఆ టైంలో చాలా మంది అందరూ అనుకొని టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గెలిపించారు. ఆ తర్వాత తీరా చూస్తే ఇప్పుడు మనకు తెలుస్తుంది 2021-22లో 2021-22లో ఆ 2 సంవత్సరాలలో రైతులను పట్టించుకున్న నాదుడు లేడు. ఆ టైంలో రైతుల దగ్గరికి పోయిన ఎమ్మెల్యే కూడా లేడు. రైతుల దగ్గర పోయిన రైతు బంధు చైర్మన్లు ఉన్నారు చాలా మంది. ఆ టైంలో పట్టించుకోలేదు. నాది నల్గొండ మిర్యాలగూడ నియోజకవర్గం. నేను అక్కడ తిరిగాను, అక్కడ ప్రచారం కూడా చేశాను, రైతుల దగ్గరికి వెళ్ళాం. ఆ టైంలో ఆ మిర్యాలగూడ ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఆ కల్లాల దగ్గరికి, ఐకేపీ సెంటర్ల దగ్గరికి రాలేదు. దగ్గర 2.5-3 నెలలు వర్షాలు వచ్చినా, నీళ్ళు వచ్చినా, ఏదొచ్చినా, దుమ్ము వచ్చినా, ధూళి వచ్చినా మొత్తం అక్కడే తడిచి ముద్దైన పరిస్థితి ఉండబట్టే ఈరోజు మరి తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. అక్కడ రజితారెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు, కేసీఆర్ గారు బాగా చేశారు, చాలా బాగా చేశారని చెప్పారు. బాగా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో 3వసారి కేసీఆర్ గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ఎందుకు గెలిపించలేదండి? ఎందుకు గెలిపించలేదు? బీఆర్ఎస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మొత్తం టోటల్ గా 10 సంవత్సరాల చరిత్ర చూస్తే లక్షల కోట్ల అప్పులు, తర్వాత ప్రాజెక్టులు పూర్తిగా పరిస్థితి, ప్రతి దళిత బంధుతో పాటుగా అన్ని స్కీములలో అరాచకాలు, అవినీతి, కుంభకోణాలు ఇవన్నీ బయట పడ్డాకనే కదా బీఆర్ఎస్ పార్టీని ఓడించింది. 3వ పాయింట్ ఏంటంటే అక్కడ ఇదొక్కటే కాదు, చాలా స్కీములు వచ్చినాయి. గొర్రెల స్కీమ్ ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తలేదా? ప్రాజెక్టులలో ఎంక్వైరీ నడుస్తలేదా? ఫోన్ ట్యాపింగ్ లో ఎంక్వైరీ నడుస్తలేదా? తర్వాత దళిత బంధులో మరి ఎన్ని స్కామ్లు కేసీఆర్ గారే చెప్పారు, 30% కమిషన్ తీసుకుంటారు మా వాళ్ళు అని చెప్పేసి. అందుకే కదా తెలంగాణ ప్రజలు తిరగబడి మీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఓడించింది. సో ఇవన్నీ ఏంటంటే బాగా చేసినామని చెప్పొద్దు, కొంత చేసినామని చెప్పండి, నిజంగానే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు. 70% చేసినామా, 60% చేసినామా, దానికోసమే ఓట్లు వేసిరని చెప్తే నిజంగానే ఒప్పుకుంటారు. కానీ అద్భుతంగా చేసిరంటే ఈరోజు మీరు కాళేశ్వరం ప్రాజెక్టే చూస్తున్నారు, 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీలొకేషన్, రీడిజైన్, రీఇంజనీరింగ్ అన్ని చేసి కాళేశ్వరం తీసుకొస్తే ఏమైతుంది? రైతుల కోసం తీసుకొచ్చిన కాళేశ్వరం మరి అది మేడిగడ్డ కూలిపోతా ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే చెప్పేది బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు, హరీష్ రావు గారు ఒక్క పిల్లర్ కూలిపోతే మొత్తం కూలిపోయినట్ట అంటున్నారు. ఒక్క పిల్లర్ కూలిపోతే ఆ చుట్టుపట్టున్న పిల్లర్ల మీద మొత్తం కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆడ గ్రౌటింగ్ కూడా చేయించారు, అది కనపడకుండా. నిన్ననే పేపర్లు వచ్చింది, ఒక ఇంజనీరు ఆయన చేయకుండా మొత్తం ఆ ఏరియా అంతా ఎక్కడైతే కుమ్ములుతా ఉందో దాన్ని కుమ్ముతా ఉందో గ్రౌటింగ్ చేసి ఆ జియో టెక్నికల్ లేకుండా చేసినట్టే. అందుకే ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా లేట్ అయింది. ఇవి 1,00,000 కోట్లు, అది పూర్తయితే 1,47,820 కోట్లు దానికి ఖర్చు పెట్టాల్సి ఉండే, కానీ అది పనికి రాకుండా పోతా ఉంది. 2 ప్రాజెక్టులల్లో, ఒకటి ఎల్లంపల్లి కానీ ఎస్ఆర్ఎంపీలో కానీ నీళ్లుంటే మేడిగడ్డ అవసరమే ఉండదు. అదే ప్రాణహిత చేవెళ్ళ కట్టుంటే 2 మోటార్లతోటి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి అక్కడి నుంచి కింది వరకు కొండపోచమ్మ కానీ మిగతా సాగర్లు అన్ని కూడా నిండిపోయాయి. ఇదంతా కూడా ప్రజల డబ్బంతా కూడా వృధా చేసారు. ప్రజల నెత్తిన అప్పులు నెత్తిన అప్పులు పెట్టారు తప్పితే ఏమీ కాలేదు, ఏమి చేయలేదు. నిజంగానే అనుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా చేస్తారని చెప్పి అభూత కల్పనలోకి తీసుకుపోయారు కేసీఆర్ గారు, కానీ ఏమి చేయలేదు. ఇక్కడ వాళ్ళు దోచుకున్నంత. ఇప్పుడు నేను ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ధరణి రాకముందు ఏది రెవెన్యూ రికార్డులో 1,25,000 కోట్లు, 1,25,00,000 ఏది భూములు ఉంటే ఇప్పుడు 55 లక్షలకి వెళ్ళింది. అంటే అంతకుముందు ఈ భూదాన్ భూములు కానీ, ఎసైన్ ల్యాండ్స్ కానీ, ఈ దేవాలయ భూములు కానీ ఇవన్నీ కూడా 25 లక్షల ఎకరాలని ధరణిలో చేర్చిరంటే ఎవరు చేర్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎవరి పేరు మీద చేర్చిర్రు, దాని మీద మొత్తం కూడా మరి ఆ ఎంక్వైరీ వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అది బయటకు రావాలి. ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో పోవద్దు, కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ దారిలో, కేసీఆర్ గారి దారిలో పోవద్దు. ఇప్పుడు ఏవైతే చెప్పినట్టుగా చేస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. ఏమంటున్నారు? 31,000 కోట్లు, ఒక్క నిమిషం, 31,000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పారు. దాన్ని 18,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా దగ్గర 13,000 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టాల్సి ఉంది, అది కూడా పోయింది. ఏమంటున్నారంటే ఎగ్గొట్టే ప్రభుత్వం లాగా బిహేవ్ చేయొద్దు. మొత్తానికి రైతులకి చెప్పిన విషయాలన్నీ కూడా ఏవైతే వాగ్దానాలు కానీ విషయాలు మన
అవన్నీ కూడా రైట్ వెంకరెడ్డి గారు రైట్ కోటేశ్వరరావు గారు తప్పితే కోటేశ్వరరావు గారు ఏదో కోటేశ్వరరావు గారు హలో రాజమౌళి గారు, చెప్పండి. రైతేడిసిన రాజ్యం ఎద్దేడిసిన వ్యవసాయం ఎప్పుడూ పొరపడదనేది ఆల్రెడీ నగ్న సత్యమే. కానీ రైతుల కళ్ళల్లో ఆనందం చూడలేక ఇప్పుడు రైతు విలువిల్లాడుతున్నాడు. కానీ రైతులను మేము కోటీశ్వరులను చేస్తాం, రైతు భరోసాలు ఇస్తాం, రైతును ఒక రాజులాగా తీర్చిదిద్దామని చెప్పడమే కాక చేయడం లేదు. కానీ రైతుకు కావాల్సింది డబ్బులా లేదంటే నాణ్యమైన వాళ్ళ గిట్టుబాటు ధరలా? ఎలా చూస్తారు? ఈ రెండు గవర్నమెంట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారంటే వీరు, వీరంటే వారు. మేము రైతులను అలా ఆదుకుంటాం, ఇలా ఆదుకుంటాం. కానీ రైతుకు మాత్రం కన్నీరే మిగిలింది. అసలు ఎలా చూడొచ్చు? రైతులకి కన్నీరు మిగిలిందన్నది 100% వాస్తవం. నేనేమంటున్నానంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పోల్చుకున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, లేదా కొన్ని విమర్శలన్నింటినీ కూడా నేను అంగీకరిస్తాను. కానీ ఎంతో కొంత బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎంతో కొంత రైతు భరోసా, బంధు పేరు ఏదైనా పెట్టినామంటే కొంత సాయం చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా ఇలాంటి పథకం లేదు అనేది గమనించాలి. మరి అక్కడ రైతులకు అవసరం లేదా అనేటువంటిది ఒకటైతే, సరే సామాజిక సంక్షేమ పథకాల పెన్షన్ గురించి కూడా అదే రికార్డు. చాలా అధ్వానంగా ఉంటాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చేటువంటి పెన్షన్స్ ఒకటి. నేను అన్నిటికంటే ముఖ్యంగా మీరు అడిగారు కనుక మొత్తంగా చూసినప్పుడు 2022లో అంతకు ముందు జరిగినటువంటి రైతు ఉద్యమం తర్వాత కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలా లేదా అనేటువంటిది నరేంద్ర మోడీ గారు ఒక కమిషన్ వేశారు 2022లో. ఇది 2025, 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆ కమిషన్ ఎన్నిసార్లు సమావేశమైంది? ఏమైనా నివేదిక ఇచ్చిందా? నివేదిక ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని అడిగినటువంటి పాపాన పోలేదు. అటువంటివి చట్టపరమైనటువంటి ఇవన్నీ కూడా రైతు బంధు లేదా రైతు భరోసా ఇవన్నీ కూడా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది తప్ప హక్కు కాదు. గమనించండి, సంక్షేమ పథకాలు ఏవి హక్కు కాదు. ఎప్పుడైనా ఎత్తేయచ్చు. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని కోతలు పెట్టచ్చు, ఎత్తేయచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఒక హక్కుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనేటువంటి దాని మీద వేసినటువంటి కమిషన్కి 3 ఏళ్ళైనా ఇంతవరకు అతిగతి లేదు. మనం 2 రాష్ట్రాల గురించి లేదా తెలంగాణ రైతుల గురించి మాట్లాడుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ఏ విధంగా బీజేపీ పట్టించుకుంటున్నది అనేటువంటిది మనం చూసినప్పుడు, మరి రాజకీయ పార్టీగా వెంకటరెడ్డి గారికి కానీ ఎవరికైనా కానీ విమర్శలు చేయడానికి నేనేం తప్పుపట్టిన, కానీ ఇక్కడ అధికారంలో లేదు కనుక మేము వస్తే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వచ్చిన చోట ఏం చేశారు అనేది నా ప్రశ్న. రైట్ థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి మన్యం కోటేశ్వరరావు గారు